స్వామి, DNA రిపోర్ట్స్లో ఏమాత్రం అవకతవకలు జరగకుండా రావాలి. జీవన్ బండారం బయటపడాలి. హారతితో జీవన్కున్న సంబంధం బయటపడి జీవన్ నుండి పింకీ బయటపడాలి. పింకీ ఇష్టపడిన గోపికి దగ్గరవ్వాలి. అమ్మా నాన్న కలవాలి. రాజుని అత్తయ్య మావయ్య యాక్సెప్ట్ చేయాలి. ఇంతకు మించి కోరికలేం లేవు స్వామి నాకు. ఎలా అయినా ఇవన్నీ జరిగేలా చూడు స్వామి. స్వామి, పెద్దయ్య గారు సీఎం అయిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి పెద్దయ్య పనుల్లో పెద్దయ్య బిజీ అయ్యేలా చేయి స్వామి. అమ్మా నాన్నలు నన్ను ఎందుకు దూరం పెట్టారో తెలియడం లేదు. ఆ కారణం తెలిస్తే అయినా నేనేం తప్పు చేశానో తెలుసుకుంటాను. ఆ తప్పుని సరిదిద్దుకుని నేను వాళ్ళకు దగ్గరయ్యే అవకాశాన్ని నాకు ఇవ్వు స్వామి. నేను లేకుండా వాళ్ళు ఉండగలరేమో కానీ వాళ్ళు లేకుండా నేను ఉండలేకపోతున్నాను స్వామి. మమ్మల్ని నువ్వే కలపాలి స్వామి. స్వామి, నేను జీవన్కి భయపడుతున్నది నా గురించి కాదు, నా ఫ్యామిలీకి ఏం కాకూడదని. ఈ జీవన్ నుండి నా ఫ్యామిలీని నువ్వే కాపాడాలి స్వామి. నా ఫ్యామిలీ బాగుంటే నేను బాగుంటాను. గోపిది నాది నిజమైన ప్రేమ అయితే మా ఇద్దరిని నువ్వే కలపాలి స్వామి. స్వామి, మాకు మా కూతురు తప్ప వేరే లోకం లేదు. అలాంటి కూతురు ఒక దుర్మార్గుడి చేతిలో కీలుబొమ్మలా మారింది. మా కూతురు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. ఈ సమస్యకి నువ్వే ఒక దారి చూపించాలి స్వామి. నాకు తెలిసి వీళ్ళందరూ నా నుండి పింకీని కాపాడాలి, ఈ ఫ్యామిలీని కాపాడాలి అని మొక్కుకుంటూ ఉంటారు. కానీ ఈ ఫ్యామిలీ వల్ల నా ఫ్యామిలీ పడిన బాధ నీకు తెలుసు, నా చెల్లెలు పడిన బాధ నీకు తెలుసు. వీళ్ళందరినీ కూడా అంతే బాధ పెట్టాలి. నువ్వు బాధ పెట్టక్కర్లేదు స్వామి. నాకు ఆ శక్తిని ప్రసాదిస్తే చాలు. కొన్ని రోజులు నేను ఆ ఇంట్లో ఉండే అవకాశం ఇస్తే చాలు స్వామి. వీళ్ళని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. స్వామి, నాకు కోరికలు ఎక్కువ అని నీకు తెలుసు. ఆ కోరికలతో పాటు ఈ హారతి విషయంలో నన్ను బయటపడే నాకంతే చాలు స్వామి. స్వామి, నా కోసం ఏమైనా చేయాలి అనుకుంటే ఆ రాజుగాణ్ణి మా ఇంటి నుంచి బయటికి పంపించు. ఇక జీవితంలో విరూపాక్షి రూప కలవకూడదు స్వామి, కలవకూడదు. స్వామి, హారతి విషయంలో దీపక్ బాబుని నిర్దోషిని చేసి నాకు న్యాయం చేయి స్వామి. అమ్మాయి గారిని రాజన్నని ఏకం చేశావు, చాలా సంతోషం స్వామి. అలాగే పెద్దయ్య గారిని అమ్మగారిని కూడా కలుపు స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, నేను ఎప్పుడూ ఏ కోరిక అడగలేదు. కానీ ఇప్పుడు నా ఇంట్లో నెలకొన్న పరిస్థితులు నిన్ను కోరిక కోరేలా చేస్తున్నాయి. పింకీ చిన్నపిల్ల, అమాయకురాలు. అలాంటి అమాయకురాలికి అంత పెద్ద శిక్ష ఎందుకు విధించావో నాకు అర్థం కావట్లేదు స్వామి. కూతుర్ని కాపాడుకోలేని అసమర్థ కుటుంబంలా మమ్మల్ని చూపించొద్దు స్వామి. పింకీకి న్యాయం చేసే దారి చూపించు. అలాగే రాజు, వాడు నా కోసం, నా కుటుంబం కోసం చాలా చేశాడు. అలాంటి వాణ్ణి
తన కుటుంబం వాడిని ఎందుకు దూరం పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. వాడికి నా ఫ్యామిలీ తోడున్నా వాడి కుటుంబం కూడా తోడుంటే వచ్చే ఆనందమే వేరు. రాజు కూడా వాడి కుటుంబాన్ని దగ్గరయ్యేలా చూడు స్వామి.